కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్ను 12.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 79, 5 ఫోర్లు, 8 సిక్సర్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ను అవుట్ చేసి హర్షదీప్ సింగ్ భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్లో బెన్ డకెట్ను హర్షదీప్ పెవిలియన్కు పంపాడు. అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్ లివింగ్స్టన్ను అవుట్ చేసి ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్గా భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు సాధించారు.